ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. ఫిబ్రవరి మాసంలో సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి నుండి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి మణికంఠ గారు. గురుగారు, ఫిబ్రవరి మాసం విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? మనకి ఈ నెలలో మహాశివరాత్రి ఉంది గురుగారు. ఈ ఫెస్టివల్ని వీళ్ళు ఎలా వినియోగించుకోవచ్చు అంటారు? ఓవరాల్గా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఫస్ట్ అమ్మవారి యొక్క, స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క విశేషమైన కృపా కటాక్షం కలగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ప్రతి ఒక్కరికి పరబ్రహ్మతత్వం వాళ్ళ బుర్రలోకి వెళ్ళిపోవాలని మనం కోరుకుందాం. ఇమ్మీడియట్గా వాళ్ళకి అధికారం కావాలి, రాజ్యం కావాలి ప్రతి ఒక్కరికి. అలానే ప్రతి ఒక్కరికి విశేషమైన ధనం కలగాలి, సర్వకామార్థ సిద్ధి. వాళ్ళు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా అత్యంత త్వరగా వాయువేగంతో పూర్తవ్వాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మీరు అడిగిన విధంగా కనుక చూసుకుంటే సింహరాశి వాళ్ళకి, అందరికీ రాశి వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఈ పర్టికులర్ జూన్ మాసంలో మనకి ఫిబ్రవరి మంత్లో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఒక్కటే ఒక ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకాలు సాగుతూ ఉంటుంది. ఇది తప్పక మిగతా అంతా వీళ్ళు పట్టుకున్నది ఏమంటారు, బంగారమే అని చెప్పుకోవాలి. అయితే ఒక్క విషయం వీళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ రాశి వాళ్ళు, వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. వీళ్ళ ఇంట్లో కానీ లేదా వీళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ఏదో ఒక బాధ పెడుతూనే ఉంటుందండి. ఎందుకంటే రీసెంట్గా నాకు తెలిసిన ఒక బాగా వేద పండితుడు, వాళ్ళ అమ్మాయికి సింహరాశి, వాళ్ళ పాపకి చదువుకుంటుంది, 16 years ఏజ్ అనమాట, ఇంటర్మీడియట్ చదువుతుంది. ఆ అమ్మాయిలో ఉన్న జాతక ప్రభావంతో వీళ్ళ నాన్న మీద ఎఫెక్ట్ పడింది పాపం. ఈ టైంలో మూడం అందరికీ తెలుసు, అంత పెద్ద కార్యక్రమాలు అవన్నీ ఉండవు. హెల్త్ సీరియస్గా డ్యామేజ్ అయిపోయింది, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయేసి. ఎప్పుడు పాపం నోరు తెరిచి అడగని గొప్ప పండితుడండి. ఫస్ట్ టైము ఆయన డబ్బులు అడగటం చూశాను నేను లైఫ్లో. నన్ను కూడా అడుగున్నారు. ఇమ్మీడియట్గా నేను నా దగ్గర ఉన్నంత వరకు ఇచ్చాను, అంతా చేయాల్సింది చేశాను. ఎందుకంటే వేద పండితుడు గొప్పవాడు, తరతరాల నుంచి చేస్తున్నవాళ్ళు అండి. అంటే అంత పెద్ద గొప్ప పండితులైనా కానివ్వండి, నిరంతరం ఉన్నవాళ్ళైనా కానీ, గ్రహాలు అవి చేసే పనులు చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఒక్క ఏలినాటి శని, అష్టమ శని ఉండటంతో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా తెలుసుకొని పరిహారాలు చేసుకుంటే తీవ్రత చాలా తగ్గుతుంది. తీవ్రత చాలా చాలా వరకు తగ్గుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇది ఒకటి. బట్ ఈ పర్టికులర్ మంత్లో వీళ్ళకి ఉత్సాహంగా ఏదైనా పని చేస్తూ ఉంటే ఉత్సాహ భంగకారిని ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ ఉత్సాహాన్ని భంగం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మిగతా అంతా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అదే పెద్ద ప్రాబ్లం. బట్ ఇది తెలుసుకోవాలండి. ఇది తెలుసుకొని మనం వెళ్ళిపోదాం, చేసేవాళ్ళు చేస్తుంటే మనం ముందుకు వెళ్ళిపోదాం అన్న యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకోవాలి. ఇది అలసగా సింహరాశి వాళ్ళకి ఈ యాటిట్యూడ్ వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది అందులో వాళ్ళకి. ఇందులో ఉన్న మనకి నక్షత్రాలు చూసుకుంటే మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మే, తా, టీ, టూ, టే అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో సింహరాశిలో ఉంటారండి. తర్వాత వీళ్ళకి ఈ రాశిలో ఫిబ్రవరి మంత్లో 2-3 విశేషాలు ఉన్నాయి. ఒకటి, మనకి మోడం అయిపోయింది, చక్కగా ముహూర్తాలు, పెళ్ళిళ్ళు అన్నీ జరుగుతూ ఉంటుంది. 15th మనకి శివరాత్రి జరుగుతుంది, మహాశివరాత్రి జరుగుతూ ఉంటుంది. అది అగైన్ అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన, సూపర్ ఎక్సైటింగ్గా, సూపర్ మనం చేసుకోవాల్సిన పండుగ అది. వీటితో పాటుగా ఈ మాసంలో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. జ్యోతిష్కులకు చెప్పాల్సింది ఏంటంటే, 4 రకాల గ్రహాలు మారడంతో వాటి యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంటుంది. ఫస్ట్ గ్రహం సూర్యుడు 13వ తారీఖు మారుతున్నాడు, గ్రహరాజు. నెంబర్ 2 వచ్చేటప్పటికి వీళ్ళకి మారుతున్న గ్రహం బుధుడు మారుతున్నాడు 3వ తారీఖు. 6వ తారీఖున శుక్రుడు మారుతున్నాడు. లాస్ట్లో మంత్ ఎండ్లో 23వ తారీఖు కుజుడు కూడా మారుతున్నాడు. అంటే 4 గ్రహాలు మారటంతో వీళ్ళ చాలా డైనమిక్గా ఉంటుంది. ఒక్కొక్క ఏమంటారు, ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. బట్ ఇవన్నీ వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటాయని గమనించుకోవాలి. ఫస్ట్ది 7th హౌస్లో ఉండటంతో తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండోది, వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది, బుధుని వల్ల ఇందాక చెప్పుకుని చూసారా, ఉత్సాహంగా పనిచేస్తుంటే ఆపేవాళ్ళు ఎక్కువ ఉంటారు. 4వది వచ్చేటప్పటికి వీళ్ళకి తెలిసిన సర్కిల్ ఎవరైనా లేడీస్ ఉంటే జెంట్స్కి, జెంట్స్ ఉంటే లేడీస్కి ఏదో ఒక కావాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. అంటే లాస్ట్ 2 పాయింట్స్ ఆల్మోస్ట్ కలిసి ఉన్నాయి అన్నమాట. ఇది ఒక్కటి గమనించుకుంటే సరిపోతుంది. 7వ ఇంట్లో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే, సామంత జన విద్వేష ఉత్సాహ భంగకారిణి.
అంటే ఇప్పటిదాకా మీ దగ్గర ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నా, స్టాఫ్ ఉన్నా, మీ సబార్డినేట్స్ ఉన్నా, వాళ్ళు మీకు సడన్గా హ్యాండ్ ఇచ్చేసి బాయ్ బాయ్ అంటారు. దాంతో మీరు చేయాల్సిన పనులన్నీ ఆగిపోతూ ఉంటుంది. ఉత్సాహంగా ఒక పెద్ద ప్లాన్ పెట్టుకొని కూర్చొని ఉంటారు. దాన్ని చేయడానికి సపోర్టింగ్ స్టాఫ్ ఉండదు. ఏదైనా చేద్దాం అనుకుంటే అదే ఉందని నీరు గార్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని ఇది కొంచెం మైండ్లో పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత కుజుడు మంచి సంపాదన ఇస్తూ ఉన్నారు. వస్త్రలాభం, ధనలాభం, యశోలాభం అంటే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. వీటితో పాటు మనసంతా ఉత్సాహంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సాధించుకుంటారు. అందుకని కుజుడు వీళ్ళకి చాలా మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నాడు. 6వ స్థానంలో ఉండటంతో చక్కగా అనుకున్న పనులు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అగైన్ ఇందాక ఒక ప్రాబ్లం ఉంది. వీళ్ళకి 7వ స్థానంలో శుక్రుడు ఉండటంతో ఏమవుతుందంటే వీళ్ళకి తెలిసిన స్త్రీల ద్వారా, ఇన్ కేస్ జెంట్స్ అయితే, లేడీస్ అయితే పురుషుల ద్వారా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కానీ గమనించుకోవాలి. మనకేం చెప్తారంటే భీతి, ఓకే, సర్వదా క్లేశ జీవనం, భీతి కంటే భయంగా ఇది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎవరైతే లవ్, రొమాన్స్, ప్లేజర్ ట్రిప్స్, కొంతమంది వెకేషన్కి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా బాగుంటుంది. తద్వారా ఖర్చులు కూడా అవుతాయి. ఇది కొంచెం గమనించుకుంటే మనకి ఓవరాల్గా బాగుంది ఈ రాశి వాళ్ళకి మనం చెప్పొచ్చు. ఇక నక్షత్రాల గురించి మాట్లాడదాం గురుగారు. ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుంది పర్టికులర్? నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. మఖా నక్షత్రాలకి, పుబ్బ, ఉత్తర అన్ని నక్షత్రాలకి ధన ప్రాప్తి ఉందండి. సూర్యుని వల్ల ధన ప్రాప్తి ఉంది. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. కుజునీలకి విశేషంగా యోగ్యతని ఇచ్చేసి జయాన్ని ఇస్తూ ఉన్నారు 3 నక్షత్రం వాళ్ళకి. తర్వాత వీళ్ళకి మఖా నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కరికి కూడాను శుక్రుని వల్ల, గుర్తుపెట్టుకోండి, శుక్రుని వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ లేదా ఏదో భయం కలిపే ఒక సంఘటన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మిగతా విషయాలు చూస్తే ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పశునాశనం అంటే పశువులతో ప్రాబ్లం రావటం, లేదంటే ఏదైనా సపోర్టింగ్ రిసోర్సెస్ ఏమన్నా ఉంటే వాటి ద్వారా అనుకున్నంత రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు? విద్యార్థులకి ఎగ్జామ్ సీజన్స్ దగ్గరలో ఉన్నాయి. సో వాళ్ళకి ఆశించిన ఫలితాలు రావాలంటే ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు? మనకి ఆశించిన ఫలితాలు రావాలి అని విద్యార్థులకు వెళ్ళే ముందు జనరల్గా చూసుకుంటే వీళ్ళకి బిగినింగ్లో చెప్పుకున్నట్టు శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. అంటే శని గ్రహానికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇటు చేయించుకుంటూ ఉంటూ దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా జపం చేయించుకోగలిగితే చాలా స్ట్రాంగ్గా, చాలా పవర్ఫుల్గా రిజల్ట్ వస్తుంది. శత్రువులపైన ఆధిత్యం కూడా ఉంటుంది. వీటితో పాటుగా వీళ్ళు శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంటే లక్ష్మీదేవిని ఆరాధించడం చేయించుకోవాలి. స్వర్ణలక్ష్మి విశేష హోమం కానీ, స్వర్ణలక్ష్మికి సంబంధించిన అభిషేకం కానీ చేయించుకుంటూ బాగుంటుంది. వీటితో పాటు తులసీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. లక్ష్మీ నారాయణులు కానివ్వండి, లక్ష్మీ నరసింహస్వామి కానీ, లక్ష్మి లేదంటే సీతారాములు వారు కానీ, అంటే లక్ష్మి లేదంటే సీత ఇలా ఉన్న దేవతలను బాగా ఆరాధిస్తే చక్కగా కలిసి వస్తుంది. మంచిడి బట్టలు కట్టుకోవాలి. ఈ టైంలో చక్కగా పెర్ఫ్యూమ్స్ పెట్టుకోవాలి. లేడీస్ అయితే చందనము, కుంకుమ ఇలాంటి అంటే లక్ష్మీప్రదమైన వస్తువులు వాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. శుక్రుడు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటూ మీరు అడిగిన విధంగా చూస్తే ఈ విద్యార్థులకు సంబంధించి చాలామందికి ఐడియా ఉండదు. ఏమంటే మనకి విద్య ఎవరైతే ఇస్తారంటే 3 రకాల ముఖ్యమైన దేవతలు, ఇంకా చాలామంది ఉన్నారు బట్ ముఖ్యంగా 3 చెప్పుకుంటారు. ఫస్ట్ మనకి మేధా దక్షిణామూర్తి, రెండోది మనకి చెప్పుకునేది హయగ్రీవ స్వామి, తర్వాత నీల సరస్వతీదేవి, 4వది మనకి విద్యా గణపతిని కూడా, అంటే చాలామంది ఇంకా ఉన్నారు. ఓకే, శ్యామలాదేవి, ఇలా చాలామంది ఇంకా ఉన్నారన్నమాట. సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే ఎలా పూజలు చేయించాలి అనేది చాలామందికి ఐడియా ఉండదు. వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని ఫస్ట్ తీసుకొని లగ్నం నుంచి కౌంట్ చేసుకొని విద్యకి ఇచ్చే ప్రధానమైన భావం, అందులో ఉన్న అధిపతిని చూసుకొని ఇందాక మనం చెప్పుకున్న ఈ ప్రధాన దేవతల్లో ఒకళ్ళని వాళ్ళ జాతకానికి సరిపోయింది ఎంచుకొని ఆ దేవతని ఉపాసన చేయాలి, దండం పెట్టుకోవాలి, మంత్రాలు చదువుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ టైంలో పిల్లలు మంత్రాలు గింత్రాలు చదవమంటే కష్టం, ఇల్లు చేయలేరు. నేను బెస్ట్ ఏమంటే బయట చేయించుకోవాలి. ఏం చేయించుకోవాలి? ఆ పర్టికులర్ దేవతకు సంబంధించిన మంత్ర జపము, నెక్స్ట్ విశేష పాశుపత అభిషేకము, హోమము చేయించుకోవాలి. ఆ హోమంలో కూడా హోమంలో ఉండే దినుసులు కూడా ఆ ఇష్ట దేవతకు సంబంధించిన దినుసులన్నీ మనకి సామాగ్రి అంతా వాడుతూ ఉండాలి. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగాను మనకి గురువుకి అయితేనేమో దక్షిణామూర్తికి అయితే దక్షిణామూర్తి, అదే ప్యాటర్న్.
తర్వాత నీల సరస్వతి దేవి అయితే సరస్వతి సంబంధించింది. తర్వాత మనకి హయగ్రీవ జపం అయితే హయగ్రీవుడికి సంబంధించి ఇవి 3 చేసుకుంటూ ఉంటే అకాడమిక్స్లో విశేషంగా రాణిస్తారు. నాకు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ వాళ్ళకి కీ వచ్చింది ఈ ఎంసెట్లో వాటిలో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. ఇదిగో నాకు ఇన్ని కరెక్ట్ ఆన్సర్ చేశాను, ఇన్ని మార్కులు వస్తాయని వాళ్ళకి ర్యాంక్ ఐడియా ఉంటుంది. వాళ్ళకి చాలామందికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమంటే మేము బార్డర్లో ఉన్నామండి ఎలా వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళ జాతకం చూసి నేను కొన్ని చెప్పాను, వాళ్ళు చేపించేసుకున్నారు, దగ్గరలో క్షేత్రాలు అవన్నీ తిరిగి వచ్చేసారు. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అమేజింగ్ అండి. అంటే మా అమ్మాయితో పాటు 3-4 ఉన్నారు, లేదా మా అబ్బాయితో పాటు 3-4 ఆల్ ఆర్ సిమిలర్. వాళ్ళ ముగ్గురికి రాలేదండి, మాకే వచ్చిందండి. మీరు చెప్పినట్లు బార్డర్లోనే వచ్చిందండి, కానీ అదృష్టం కొద్దీ మాకు వచ్చిందండి. అంటే మనం ఎంత మానవ ప్రయత్నం చేస్తున్నా దైవ కృపకి ఎవరైతే ఎవడంటారో ఆ ఎఫర్ట్కి ఇది యాడ్ అయిపోయేసి ఒక 10 రెట్లు మనం ముందుకెళ్ళిపోతే ఖచ్చితంగా ఒక్కొక్క ర్యాంకులు వస్తాయి, మంచి మంచి కాలేజీలో సీట్లు వచ్చేస్తాయి. ఇంకా డొనేషన్ లేకుండా కూడా చాలామంది ఓకే అనుకున్నామండి మేము ప్రైవేట్ కోటాలో ప్రైవేట్ సీట్లని ఇలా లేకుండా జరిగిందని చెప్పేసి నాకు పూజలు చేయించుకొని మెసేజ్లు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అప్పుడప్పుడు వాళ్ళు నన్ను ఒక సెలబ్రిటీగా ఫీల్ అయ్యి ప్రతిదానికి మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఇలా మీరు ఎవరైనా కనుక విద్యకు సంబంధించి అనుకుంటే చాలా సీరియస్గా ఉన్నామని అనుకుంటే ఖచ్చితంగా మాకు రిజల్ట్ కావాలనుకుంటే మీరు పెట్టే ఎఫర్ట్తో పాటు ఇవి చేయించుకుంటే ఖచ్చితంగా ఒక 10% వీళ్ళకి రిజల్ట్స్ ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.